రైతులకు గుడ్ న్యూస్. గోదావరి డెల్టాకు సాగునీటి విడుదల. ధవళేశ్వరం వద్ద కోలాహలంగా వేడుకలు. వ్యవసాయ రంగ పురోభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముందస్తుగా సాగునీటి విడుదల కార్యక్రమం ధవళేశ్వరం వద్ద కోలాహలంగా జరిగింది. ఆదివారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొందెల దుర్గేష్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, అమలాపురం ఎంపీ గంటి అరుష్ మాధూర్, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితర ప్రజాప్రతినిధులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి గోదావరి బ్యారేజ్ వద్ద సాగునీటి విడుదల చేశారు. గోదావరి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకగా సాగునీటి విడుదల జరిగింది. ముందుగా గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించిన సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో సహా ప్రముఖులంతా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాకినాడ జిల్లాలో 1,37,838 ఎకరాలకు సాగునీటి సరఫరా జరగనుంది. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్లో 117 గేట్లను కొత్తగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం 150 కోట్లను విడుదల చేసినట్లు వివరించారు. పెదపూడి మండల సాగునీటి సంఘాల డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ సానా శ్రీనివాసరావు, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ చిన్నబాబు, ధవళేశ్వరం ఎస్సీ జి శ్రీనివాసరావు, హెడ్ వర్క్స్ ఎస్సీ ఈశ్వరరావు, ఈ రామకృష్ణ, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ మాట్లాడుతూ, ధవళేశ్వరం బ్యారేజ్ నుండి ఈస్టర్న్ డెల్టాలకు 500 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరుగుతుందని, రైతుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సాగునీటి విడుదల జరుగుతుందన్నారు. రైతులు తక్షణమే ఖరీఫ్ సీజన్ సాగు పనులు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు. 1847లో గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సర్ ఆర్థర్ కాటన్ సేవలను భావి తరాలకు స్ఫూర్తిదాయకమని అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. అందుబాటులోకి తీసుకురావడానికి మరి ఎవరైతే ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ గారు ఉన్నారో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులందరం మేము ఇక్కడ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ముఖ్యంగా నేను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందువల్లంటే నేను గత 2 సంవత్సరాల్లో అసెంబ్లీలో 2 విషయాలు ప్రస్తావించాను. మొదటిది, ఏదైతే కాటన్ బ్యారేజ్ నిర్లక్ష్యానికి గురైందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గేట్లు రిపేర్ చేయకుండా ఉన్నారో దాన్ని రిపేర్ చేయాలి అనేది విషయం ప్రస్తావించిన వెంటనే ముఖ్యమంత్రి గారు నిధులు మంజూరు చేశారు. రెండో విషయం, గోదావరి కాలుష్యం శాశ్వత నివారణకు చర్యలు తీసుకోవాలని ఒక సందర్భంలో కోరడం, దానికి ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు స్పందించి గోదావరి కాలుష్య నివారణ కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించి ముందుకు వెళుతున్నందుకు వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రైతాంగానికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎల్నినో ప్రభావంతో ఋతుపవనాలు ఏ విధంగా ఉంటాయనేది ఇవాళ వరకు అంచనా లేదు. అందువల్ల నీటిని పొదుపుగా వాడుకోవడం ఒకటి పక్క అయితే, ఎరువులు పురుగు మందులు ఇవాళ యుద్ధం కారణంగా కొంత క్రైసిస్ ఏర్పడుతున్న నేపథ్యంలో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన దిశలో రైతులు ఎరువులు పురుగు మందులు తక్కువగా వాడి నీటిని కూడా పొదుపుగా వాడుకొని వారి పంటకి ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందిస్తూ ఉందో దాన్ని అందిపుచ్చుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా.